ఈ కూర కోసం ఎన్ని తిప్పలు పడ్డామో తెలుసా మీకు? హలో చందమామలు, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అరకు సంత చూపిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ రైతులు మాత్రమే ఉంటారు, వాళ్ళు డైరెక్ట్గా కొనుక్కొని మనకు అమ్ముతుంటారనమాట. అండ్ ఈ కనిపించే బండిల్స్ ఏమో కాదు, అడ్డాకులు. దీంతో ప్లేట్స్ రెడీ చేస్తుంటారు. నా కూర గురించి చెప్పాలంటే మన అమ్మమ్మ కాలంలో, అంటే మా అమ్మమ్మ ఈ ఆకులతోటి నిజంగా డిఫరెంట్ కూరలు చేసి పెట్టేది. అంటే కాంబినేషన్స్తోని నిజంగా అవి ఎంత బాగున్నాయి అంటే ఆ కాలంలో ఇప్పుడే నోరు ఊరుతుంది నాకు. దారిలో వెళ్తుంటే మాకు ఆ పొలాల దగ్గర కనిపించినాక ఇంకా ఆగుతారా ఏంటి? మా ఆయన ఎన్నో ఇయర్స్ తర్వాత తినాల్సి వస్తుందని పొలంకి దిగిపోయి దాన్ని కోసుకొని వచ్చారు. అండ్ ఇంకో విషయం, ఆ కూరని కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే దురదలు పడతాయి. మా ఆయనకు అలాగే దురదలు పెట్టాయి. అండ్ ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి, అన్ని రకాలుగా యూజ్ అవుతాయి, చాలా బాగుంటుంది కూడా. ఈ కూర గురించి ఎవరికైనా తెలుసా? కామెంట్ చేయండి. ఫాలో ఫర్ మోర్.